ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ తాడీశ్వరి. యమలోకం ఎలా ఏర్పడిందంటేనండి, మనకు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడే కొన్ని లోకాలను ఏర్పాటు చేశాడనమాట. మీరు వినే ఉంటారు కదా, స్వర్గలోకమని, పాతాళ లోకమని. అలాంటివి ఊర్ధ్వలోకాలు అని చెప్పి పైన మనకి 7 లోకాలున్నాయి, కింద మనకి 7 లోకాలున్నాయి. పైనున్నవి మంచి లోకాలన్నమాట. అంటే స్వర్గలోకం, మునుల లోకం, తపస్సు చేసే వాళ్ళకి మహర్షి లోకం. ఇలా పైన ఉన్నటువంటి లోకాల్ని ఊర్ధ్వ లోకాలు అని పిలుస్తారు. అలాగే కింద కూడా కొన్ని లోకాలున్నాయి. పాతాళ లోకమని, ఇంకా ఇటువంటివి కొన్ని లోకాలున్నాయన్నమాట. అలాగే ఈ యమలోకాన్ని కూడా బ్రహ్మదేవుడు సృష్టించాడనమాట. ఈ యముడు ఎవరో కాదండి, సాక్షాత్తుగా విష్ణుమూర్తి అంశతో వచ్చారనమాట యమధర్మరాజు గారు. అయితే ఈ యమధర్మరాజు గారు సూర్యుడికి, సంధ్యాదేవికి పుట్టినటువంటి రెండవ కుమారుడనమాట. ఈ యమధర్మరాజు గారు ఒకరోజు కాశీ వచ్చి, కాశీలో విశ్వేశ్వరుడిని అర్చించి, ఆయన్ని పూజించిన తర్వాత ఒక గొప్ప తపస్సు చేశాడాయన. ఆ తపస్సు చేసినటువంటి కారణంగా విశ్వేశ్వరుడు యమధర్మరాజు గారిని యమలోకానికి అధిపతిని చేశాడనమాట. ఇక నుండి నువ్వు యమధర్మరాజుగా ఉండి అక్కడ ఉండేటటువంటి కార్యకలాపాలన్నిటినీ నువ్వు చూసుకో. అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత వాడు భూలోకంలో ఏమేమైతే పాపాలు చేశాడో ఆ పాపాలకి శిక్షల్ని నువ్వు విధించి వాడి పాపాన్ని పోగొట్టు అని చెప్పి యమధర్మరాజు గారికి శివుడు ఒక పదవిని ఇవ్వడం మొదలుపెట్టాడనమాట. కాబట్టి అప్పటినుంచి కూడా యమధర్మరాజు గారు భూలోకంలో మనం ఏమేమైతే పాపాలు చేస్తున్నామో వాటన్నిటికీ కూడా అక్కడ ఆయన జడ్జిగా ఉండి అక్కడ ఆయన శిక్షల్ని నిర్ణయిస్తూ ఉంటారనమాట. కాబట్టి యమధర్మరాజు గారు ఈ విధంగా అది కూడా మనకి శిక్ష విధిస్తున్నాడు అంటే మన పాపాన్ని తొలగిస్తున్నాడు అనే కదండి. మన పాపం తొలగితేనే కదా మనం భగవంతుడికి దగ్గర అవుతాము. కాబట్టి ఆయన చేసేది కూడా మంచి పనేనండి. మనమేం కాదనలేము. ఎందుకంటే మనం చేసుకున్న దానికి మనం అనుభవించవలసిందే. ఎవరు చేసుకున్న కర్మకి వాళ్ళు అనుభవించవలసిందే కదండీ. కాబట్టి యమధర్మరాజు గారిని యమధర్మరాజు గారు అని గౌరవించడం కూడా సబబే కదండీ.